నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచల్ లక్ష్మి, కేర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. ఈరోజు మన వీడియోలో ఒక రేర్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. దాన్నే సాఫో సిండ్రోమ్‌గా చెప్పుకోవచ్చు. సాఫో అనే పదానికి అర్థం చూసుకున్నట్టయితే ఎస్ అంటే సైనోవైటిస్ అంటే మన జాయింట్స్ దగ్గర ఉండేటువంటి ఆ సైనోవిల్ మెంబ్రేన్‌లో ఇన్ఫ్లమేషన్ రావడము. ఏ అంటే యాక్ని మొటిమల్లాగా రావడము. పి అంటే పుస్టులోసిస్ అంటే బొబ్బల్లాగా, చీముగడ్డల్లాగా ఎక్కువగా రావడము. ఇంకా హెచ్ అంటే గనక హైపర్ ఆస్టోసిస్ అంటాము. బోన్ యొక్క గ్రోత్ ఎక్కువగా ఉండడము. ఓ అంటే ఆస్టైటిస్. ఆస్టైటిస్ అంటే ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ బోన్. బోన్ దగ్గర వాపులాగా రావడం. దీన్నే మనం సాఫో సిండ్రోమ్‌గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పుస్టులర్ సోరియాసిస్‌తో లాంగ్ టర్మ్ బాధపడే వాళ్ళలో కొంతమందిలో ఈ సాఫో సిండ్రోమ్‌ని మనం గమనించవచ్చు. దీనికి కారణాలు చూసుకున్నట్టయితే గనక ముఖ్యంగా ఇది ఒక మల్టీ ఫ్యాక్టోరియల్ రీజన్స్ మనం చెప్పుకోవచ్చు. అంటే జెనెటిక్, ఎన్విరాన్మెంటల్ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ గూడా ఈ సాఫో సిండ్రోమ్ రావడానికి రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. సో, ఎప్పుడైతే ఈ వ్యాధి నిరోధక శక్తిలో లోపాలుంటాయో, మన ఇమ్యూన్ సిస్టమ్ తన సొంత కణాలని శత్రు కణాలుగా భావించి అటాక్ చేసినప్పుడు ఈ సాఫో సిండ్రోమ్ అనేది చూడడం జరుగుతుంది. సో, నిర్ధారణ పరీక్షలు మరియు సింప్టమ్స్ చూసుకున్నట్టయితే, సింప్టమ్స్ స్టిఫ్ జాయింట్స్, స్టిఫ్ నెక్ లాంటివి, స్టిఫ్ బ్యాక్ పెయిన్ లాంటివి ఇవన్నీ కాకుండా జాయింట్స్ దగ్గర ఇన్‌ఫ్లమేషన్, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి వస్తాయి. సో, ఇందులో ఇన్‌ఫ్లమేటరీ బోన్ ప్రాబ్లమ్సే గాకుండా స్కిన్ ప్రాబ్లమ్స్ 2 కూడా మెర్జ్ అయ్యి కలిపి రావడాన్ని సాఫో సిండ్రోమ్‌గా మనం చెప్పుకోవచ్చు. ఫిజికల్ ఎగ్జామినేషన్‌తో పాటు కొన్ని రకాల ఎక్స్‌రేస్, కొన్ని రకాల రక్త పరీక్షల ద్వారా దీన్ని నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ సాఫో సిండ్రోమ్ వచ్చినప్పుడు చికిత్స చూసుకున్నట్టయితే గనక, సో, ముఖ్యంగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ ఇవ్వడము, ఐసోట్రెటినైన్ లాంటి డ్రగ్స్ ఇవ్వడము, కొన్ని రకాల స్టీరాయిడ్స్ మెడిసిన్స్ ఇవ్వడము, ఇవి మనకు సాఫో సిండ్రోమ్‌లో మనం చూసుకోవచ్చు చికిత్సలో భాగంగా. ఆయుర్వేదంలో చూసుకున్నట్టయితే గనక సో, ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి మెడిసిన్స్ ఇవ్వడము, పంచకర్మ చికిత్సలు ఏవైతే బాడీ క్లెన్జింగ్‌కి ఉపయోగపడతాయో, వాటి ఉపయోగంతో చికిత్స చేయడం మరియు రసాయన పద్ధతుల ద్వారా వ్యాధి నిరోధక శక్తి లేదా ఇమ్యూనిటీని పెంపొందించేటువంటి కొన్ని రకాల డ్రగ్స్, హెర్బ్స్ లేదా కొన్ని రకాల ప్రిపరేషన్స్ ఇవ్వడం ద్వారా ఈ యొక్క సాఫో సిండ్రోమ్‌ని మనము కంట్రోల్ చేయొచ్చు. ముఖ్యంగా ఎవరైతే లాంగ్ టర్మ్ సోరియాసిస్ అది కూడా పస్టులార్ సోరియాసిస్ చీములాగా వచ్చేటువంటి సోరియాసిస్‌తో బాధపడేటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, తప్పక ఈ యొక్క సాఫో సిండ్రోమ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వాళ్ళు తెలుసుకోవడం వల్ల ఈ యొక్క సింప్టమ్‌ని లేదా సిండ్రోమ్‌ని త్వరగా గుర్తుపట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ తగిన చికిత్స తీసుకోవడం ద్వారా వాళ్ళు తొందరగా దీని నుంచి బయటపడొచ్చు. మీకు గనక మా ఇది వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, సోరియాసిస్ మరియు సాఫో సిండ్రోమ్ గురించిన అవగాహన ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పక మా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీకు గనక ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.